అవురా సురేష్, అందరు ఊర్లో పొరాళ్ళు అందరూ పని చేసుకుంటా అంటే నువ్వు నేను ఇట్లా రోడ్డు కూర్చొని టైం పాస్ చేస్తాను. సిగ్గు అనిపిస్తలే కొద్దిగా? ఎవరో సిగ్గు అనిపించదు నీకు అనాక మనకేరా భయ్ మందికా? మనక మనకి ఎక్కడ ఉన్నది సిగ్గు? పొద్దున బ్రష్ చేసిందంటే బయట బుక్కలు బయటికి వెళ్ళింది అంటే లొల్లు లేని కదా లొల్లు పెట్టిస్తాం, పంచాయతీ ఉన్న కూడా పంచాయతీ చెప్తాం, తాగితే ఫుల్గా తాగుతాం, తినిపిస్తే తింటాం, అయ్యా వండకి ఇంటికి వచ్చి అయ్యా అంటాం. మనకి ఎక్కడ పనే పనే ఉండే మనకు. ఎంత చేసినా ఏం లాభం రా భయ్? రూపాయి సంపాదన లేకపోయి, గడియ రికాన్ లేకపోయి, గబ సంపాదన లేకపోయి, మరి ఏం చేద్దాం అంటాం? మరి ఇట్లా తిరుగుతా పొద్దు ఎట్లా గడవాలి రా భయ్? మనకు పూడేలు పెట్టాలి, ఇంట్లో ఇంట్లో తిండి కూడా పెడతలేరు, బయటికి దొబ్బేమంటారు. మరి ఏం చేద్దాం ఇక అంటాం? పని చేత ముడి కింద 30 ఏళ్ళు వచ్చినాయి, పోరని ఎవడిత్తలేడు, పిల్లని ఎవడిత్తలేడా, పెళ్లి చేసుకో ఇక. మరి ఏం చేద్దాం అంటాం? మరి పోరాళ్ళందరూ నా ఏజ్ పోరాళ్ళంతా పోరీలను ఎత్తుకొని పాపలను ఎత్తుకొని తిరుగుతాళ్ళు, నువ్వు నేను చెమ్మ చెక్క ఆడతాను. మా ఇంట్లో కూడా పసి మంచి లేదురా, మా అవ్వయ్య కూడా బుక్క బువ్వ పెడతలేరు, పుట్టుబడి తిడతారు కొడతారు, ఇంట్లోకి దెంగేమంటారు. మనం కూడా మరి ఏదైనా ఇక పని చేసుకుని బతుకు ఆలోచించాలి తప్ప. పనికి ఎవరు రా పని ఇచ్చేది? ఏదో చూద్దాం, దేవులాడే పైన ఒకడ ఎవరితో దొరకని దేవుడు ఏమైనా తొందరరా? అత్తనా. అరే మామ ఆవురా, ఈ బలం పోతే నీడ కట్టించుకోదా ఆవు ఇట్లా. ఏం రా పోయి రోజు దాంతో నడు అంగట్లో అమ్మేసుకొని తాగుదాంపా, బర్రెను పట్టుకురా. అంతేంట మరి అయ్యా తిట్టరారా, ఇట్లా చేయరా, జిమ్ బాడీ బాగా పెడుతుంది, జిమ్ చేయాలరా. ఏం పని వాళ్ళకు? ముడి వాళ్ళగా తిన్నాక జిమ్ వేరు కదా, అంతే అంటవా? పుట్ట వేరు కదా, ఇదంతా ఎప్పుడు తగ్గాలి ఏంటి? ఎవడు చేయాలరా? ఇంకేం సాయంత్రమా చెప్పలే. ఇక్కడ పొద్దుకి రమ్మని ఎట్లా మనకు? ఇక్కడ ఏం చేయాలి అరే నమ్ముకుని తిందామంటే ఓరి అవ్వ, రాత్రి తాగనికి తీగల ముగ్గురే కాడికి వచ్చి మన బస్సు 500 వస్తాయి కదరా. ఇప్పటికే బాయిల మోటార్లు అని నమ్ముకుంటే ఆ జంగసీన్ మోటార్ అమ్మిన వాడేమో మోటార్ కోసం తిరుగుతాడు. ఇంటి వాళ్ళు అంటారా పోయి అవ్వ నేర్కొని తింటే? అరే అవ్వ, ఏం పరిస్థితి మనకి? మోటార్ పైపు ఉండే తీసుకురా. అరే మామ టైం మన పొట్టెక్కినాయి, మరి రాత్రికి ఎత్తరా? అదిరా అరే ఇక్కడ ఆలోచన రా భయ్ నీకు? డైరీ ఫామ్ పెడతావు,
ఎవరు తీయాలరా పెండకాళ్ళు? అర్థం కాదు, కొద్దిగా రిచ్గా రుచిగా ఉంది కదా. కొన్ని చెత్తపండి పెడదామరా, ఇంటికి 50 రూపాయలు ఇస్తాం మంచిగా. ఇంటికి 50 ఇచ్చారు అనుకో, 20,000 తిరిగినాం అనుకో, 25,000 ఎటు పోవు. మంచి తినచ్చు, అవి ఉండొచ్చు. చెత్త నా కొద్దిగా కొద్దిగా రిచ్గా ఆలోచించిన పోయి. ఏం చేయాలి? ఏం చెప్పలేకపోతేవరా, ఆ గడ్డి ఉన్నది మై నీకు అందుకే ఎట్లా కలుపుతాను నేను. తాగుపోతాడు, తాగినాక అన్ని ఎక్కడిరా అన్ని వేసుడు ఎత్తి గడ్డి తిన ఆకులు తిని అన్ని తిను, మనకి ఎవరన్నా పెట్టేది. అంతే అంటావా? ఏం పని చేస్తారా మీరు? ఈ తాగుడు ఈ పండుడు ఏంది ఎట్లా పోతారా మీరు? రేపు మీరేదో పోయి పెడతారని అయ్యవాళ్ళు అది పెద్ద చేస్తే ఎప్పుడు చూసినాకి తాక్కుంటూనే ఉంటారు. మరి ఏదైనా పని చేసుకొని బతకాలా కానీ మీరు ఎట్లా బతుకుతారు? మీ కథ ఏంది? ఎప్పుడు చూసినా తాగుడు ఏమైనా బీర్లు పట్టుకొని తిరుగుడు, రోడ్ల పొడి తాగుడు. ఎట్లా పోతారా మీరు? ఏదైనా పని చేసుకోవాలా, కష్టపడాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా. ఇదే పద్ధతి మీది. రేపు ఎట్లా వస్తారు మీకు పిల్లలు ఎవరైనా రావాలంటే? ఏం చేస్తారు మీరు? మీ గురించి ఎంతో ఆశపడతారు అమ్మ నాన్న. ఈ అబ్బాయి ముసలి వశపడతారు కానీ కట్టెడు 2 గొర్రెలు అమ్ముకుంది తప్ప. అంతే అంటావా? ఇంకే పని చేస్తారా మీరు? కదా అమ్ముకోరు, తాగురు, తినుర్రి. మీరు చేసే పని అలగా ఉంటుంది మీకు. ఏం తాగుడా? తాగితే ఆరోగ్యం ఖరాబ్ అయింది. డీర్లు అయిపోయినా ఇచ్చపోతే పోతే మీరు లాక్కుంటా పోరి. ఏం చేయమంటావు? అట్లా కాదురా పోయి, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. జబర్దస్త్ ఇట్లా చెప్తా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బ్రహ్మాండంగా ఉన్నదిరా. చలోప్పా, ఇక పోయినరా, ఎవరికి చెప్పకు, ఎవరు చెప్పకు. నువ్వు ఎండ కూడా అందరు ఎట్లా కొడుతున్నా? ఇక ఒక్క నిమిషం ఆగ్రపెట్టి వీడ బండి ఉన్నది కదా, నేను వేసుకోపోదామా? ఇంకేదో బుద్ధి ఉన్నదిరా. ఎవరి బండి మనకు అవసరం ఆరాది అంత ఎవరి బండి అయితేంది, ఎవరిని అయితేంది, బంగారం అని ఆడ తాళం పెట్టిండు, తీసుకపోయి ఆడ వాడేద్దాం, ఆడే తెచ్చుకుంటాడు. పొలం కట్టాల్సి ఉంటారు. లంచ్ పోయి కూర్చో, నువ్వు కూర్చో. లంచ్ బాక్స్ ఉన్నట్టు ఉన్నారు అని బాబా. ఏం చెప్తారా వాడు? చూడు బడి పోమంటా, మంచి పని చేసినావు బిడ్డ. పో, లోపల సాము ఉన్నాడు, పోయి కలుపు. నమస్కారం. నమస్కారం. ఇక్కడ అవినాష్ కదా, నర్సైపల్లి కదా.
ఇంకా అమ్మ నాన్న కొడతారు కదా రోజు బడి బొమ్మని, ఇంతేనా? సరే నీ అమ్మ నాన్న చెప్తా, నాకు బొల్లు బొల్లేమంట, మంచిగా కాసుకో, మంచిగా బతుకు. తిరగరా ఏవో నీకు కొడుకు కోడలు పడతలేదు నాకు. అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం. అన్నం పెడతలేదు నా కోడలు. దగ్గర సరే అమ్మా, పూజ చేసుకోవాలి మరి, 30 రూపాయలు ఖర్చు వస్తుంది, హోమం చేసుకోవాలి, శివునికి అభిషేకం చేసుకోవాలి, నగర పూజ చేసుకోవాలి, సమన్ బాగా పడుతుంది మరి, చేసుకుంటావా? నేనే చేస్తా వచ్చి. పంచను నా దగ్గర వెళ్ళాయి కానీ పైసలు 5,000కు ఎక్కువ నేను ఇయ్యా, నువ్వే చూసుకోవాలి, నువ్వే నువ్వు ప్రాబ్లం మరి నువ్వు చెప్తేనే నీ దగ్గరికి నేను వచ్చిన. నీ ప్రాబ్లం సాల్వ్ అంటే ఇవ్వాలి కదమ్మా మరి. 5,000కి ఏం చేయాలి మరి? 5,000కి ఎక్కువ లేవు స్వామి, నీ దగ్గరికి వచ్చిన నేను. ఇంతగానే వచ్చింది కలెక్షన్. తిప్పి కొడితే ఇవన్నీ కలిపి 5,000 కాదులే, 5,000 అయితే కావచ్చు. ఇట్లయితే నువ్వు ఎప్పుడు సంపాదించు, మనం ఎప్పుడు ఎదిగేది, ఎప్పుడు బాగుపడేది. ఇంతగానే చేసి నేర్పించి ఇంత పంచాయతీ అయితే నువ్వు చిల్లర సంసారం పొలం దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటావా? అలా అయ్యా వైలన్ రమ్మను 20-30 తెమ్మని చెప్పు. గిట్లయితే నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, మనం ఎప్పుడు తాగుతాం, ఎప్పుడు తిరుగుతాం. ఈ చిల్లర పంచాయతీలు కాదు, పెద్దోళ్ళం కొడదాం. ఇంకెవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళని చెడు చేద్దాం. గట్టిగా కొట్టి ఒక 50,000 పడాలి. ఈ చిల్లర దుకాణం బంద్ చెయ్యి, అర్థమైందా? ఇంకెప్పుడు అబ్బాయి మనం ఎదిగేది? సంపాదించావా? ఇక సంపాదించావు సరే, కానీ ఇంకో 4 నిమ్మకాయలు పెట్టి ఇంకేమైనా కావాలా చెప్పు, 90 తాగి చెప్పు.
అర్రాయ గారు ఉన్నాడా? ఏం చేస్తాడు? ఉన్నాడా అయ్య గారు? ఉన్నాడు. ఏం పేరే మహేషా? ఇక్కడ ఏంటి కరీంనగర్? ఏందా నీ బాధ ఏంది? ఇక బాధలు ఉన్నాయి మనకు. మా భార్యతో వాడతలేదు. అది నేను పంచాయతీనా? లోపలి ఉన్నాడా? ఉన్నారా లోపల? కూర్చున్నాడు. నువ్వు కళ్ళు మూసుకుని గోడ కరిగితే నువ్వు ఉన్నావా మరి నిద్రపోతానవా అని అనుకుంటాను. నీ పేరు మహేష్ కదా? నీ పేరు మహేషేనా? నీకు చెప్పని తెలిసింది. సంగల మహేషే కదా? చెప్పని తెలిసింది. కరీంనగర్ భరత్ నగర్ అంతేనా? అంతే 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 అంతే. సాయి నువ్వు ఇవ్వరాక చెప్పిన అన్ని కరెక్టే, కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా నువ్వు నాకు చేపియాలి. చేపిస్తే నీ మేలు నేను ఉంచుకోను. నీకు పైసలు అంటే 516 రూపాయలు నేను నీకు ఇస్తా. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టినట్టయితే లేదు, నువ్వు నాకు ఒక్కటే పని చేసి పెట్టాలి. ఆయన చెప్పినట్టు నా మాట నాన్న. 500 ఏమవుతుంది నాయన? 500 ఏమవుతుంది నాయన? కొబ్బరికి కూడా 500 ఏమవుతుంది స్వామి? అబ్బాయి చూడవా నన్ను చూడవా? ఇన్నాక నీకు ఇన్నాక ఇంకొక 116 కలిపిస్తుంది. ఇంకా 600 పదాలు 10,000 పూజ చేయాలి స్వామి. 10,000 చేసుకోవాలి, నగర పూజ చేయాలి. పూజ ఉన్నది స్వామి దానికోటి 10,000 కాదు స్వామి. ఇవే 10,000 రూపాయలు దానికి ఇచ్చిన అనుకో, అదే చెప్పినట్టు ఇక్కడ పైసలు లేకనే మేము కొడుకు సత్తాను. మేము అయితే పైసలు పొద్దుగాల మబ్బలో 3 గంటలు లేవాలి ప్రతి రోజు, 41 రోజు. ఇద్దరు తల స్నానం చేయాలి. నువ్వు ముడల తువ్వాలు తీసుకొని నీ పువ్వాల కొంగుకు నీ పిల్ల కొంగు కట్టుకొని రావి చెట్టుకు రోజు 41 చుట్టూ తిరగాలి. ప్రతి రోజు 41 చుట్టూ తిరగాలి. మొక్కలు ఎత్తే ప్రతి రోజు 41 రోజు ప్రతి తిరుగు 41 తిరగాలి. 41 రోజు తిరిగాక మళ్ళీ 42 రోజు నాడు మా ఇద్దరికి మొక్కలు ఎత్తాయంట. చెప్పినట్టు విన్నా అన్నావా అని లేదా? అంటే చెప్పినట్టు దాని మొక్కలు లేక అది కూర్చుంటే ఇక చెప్పినట్టు అంటే ఇక నాకు నేను ఇప్పుడు కథ కాదు, తిరిగినాక సాధ కాదు, సాధ కాకపోతే కథ ఇక మీరు చెప్పి అది చెప్పినట్టు నేను చెప్పినట్టు దాని చెప్పినట్టు ఇక దీనిలో 10,000 పదాలు లెక్కనే. ఇంటికాడ పూజ చేయాలి, హోమం కావాలి, 41 రోజు చేయాలి. ప్రతి హోమం కావాలి, ప్రతి రోజు మీ ఇంటికానే కాలవాలి. కాదు 41 రోజు కలవాలి. హోమం కాల్చినాక నువ్వు ఆ హోమం కాలితే ఈ ఉన్న ఊరోళ్ళంతా వచ్చి ఇల్లే వాళ్ళు నట్టుకున్న దాన్ని ఆ ఉన్న ఊరంతా ఊరు వచ్చి కొడతాను. నేను 516 రూపాయలు ఇస్తా. నువ్వు నా భార్య నేను చెప్పినట్టు వినటట్టు నువ్వు నాకు ఒక్క మార్గం చేసి చూపి, ఓకేనా? ఇగో ఇవి కాదు అనుకో, ఇవి కాదు మనలో మన మాట. ఒక్క బీరు తీసుకుంటాం, ఒక ఫుల్ బాటిల్ తీసుకుంటాం. నువ్వు ఎవరో చెప్పావు ఇంకొక ఫుల్ బాటిల్ పూజ చేయాలి. 616 తీయంగా ఒక ఫుల్ బాటిల్ ఇస్తా, ఒక నల్ల కోయిని ఇస్తా, పోసుకొని 600 కోడి కూడా మూలికలు దేవాలి నాయన. పెద్ద మూలికలు, పెద్ద చెట్టు జింగలు పోవాలి. ఇక్కడ హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ అవతల పోవాలి, మూలికలు దేవాలి, దానికి పూజ చేయాలి. 108 రోజులు 108 రోజులు దాన్ని పూజ చేయాలి. నీకే 10,000 పారించింది అనుకో. నేను రావి చెట్టు చుట్టూ తిరిగి నీకు 10,000 ఇచ్చి ఇవన్నీ చేస్తే దాని చుట్టూ నేను 10 సార్లు తిరుగుతా. అది నా మాట ఇంటే 10,000 రూపాయలు పైసలు లేకనే కదా నీ దగ్గరకు వచ్చింది. పైసలు ఉన్నాక దానికి తగిన మాట పైసలు లేకనే నీ దగ్గరకు వచ్చిన. పైసలు లేకుండా నువ్వు పని చేసి పెడతావని నాకు అందరు మస్తు చెప్పారు. ఈ ఊరోళ్ళంతా మస్తు మంది చెప్పారు నాకు. ఇగో పలానా అయ్యగారి దగ్గర 200 పార్లకి చెప్తాను నన్ను, కానీ నేను 600 పారిస్తాను. నువ్వు దయచేసి నువ్వు నాకు ఇది ఒక్క పని చేసి పెట్టు. ఇగో నీకు చెప్పిన కదా ఫుల్ బట్టి తప్పకుండా ఒక ఫుల్ బట్టి ఇస్తా, ఒక కోన్ ఇస్తా. ఇక పెద్ద మనిషి చెప్పినట్టు కానీ అయిన పౌడర్ దానిలో వేసి బుష్ అని ఆయన వింటాడు.
మందు నాయన మంత్రం విభూతి దగ్గర ఇట్లా పోయి ఇప్పుడు మన సీజన్కి వెళ్ళి తిరిగి వచ్చినట్టు అది ఇట్లా నాయన ఇట్లా దగ్గర నాయన గారు అట్లా స్వామి నాకు ఇప్పుడు ఏంటంటే ఒక గిలాసు తాగితే సరిపోదు నాకు. ఇంకొక గిలాసు ఉన్నది నీ దగ్గర పక్క కొట్టి ఏదో నీ చేతిలో ఏదో మాయ ఉన్నట్టు నాకు ఒక్క గిలాసు కాలేదు, ఇంకొక గిలాసు పోస్తారు మళ్ళీ వరంలో ఇస్తాను దగ్గర ప్రాణాయన గిలాసు అది ఇంకా భక్తుల చేతి ఉన్నది ఇంకొక గిలాసు ఇంకొక గిలాసు దగ్గర జరుగు తాగండి మీరే కదా మీరే మంచిగా ఉన్నదా మంచిగా ఉంటుంది పూలు ఉన్నదా పట్టు నాయన భక్తుల చేతి ఉన్నది పూలు ఉన్నదా ఇటు పట్టు ఏంటిది అదొక భక్తుల చేతి ఉన్నది పోవాలి తర్వాత అదొకటి ఇంకొకటి 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 ఇది తీసుకోపో ఇంకొకటి ఇప్పుడైతే తీసుకోపో నీ భార్య మెత్త కింద వేసి ఖచ్చితంగా మంచిగా చిత్రాలు తింటుంది. ఆయన ఉన్నాడు నాయన. ఏంటిది ఇంకొకటి నాకొకటి ఇంటికి అయితే భక్తులు అబ్బా రావాలి బయటికి రావాలి ఏమవుతుంది నాయన భక్తున్నారు బయట రావాలి బాగా మంది ఉన్నారు లైన్ ఒకటి తాల్చే దాని దగ్గర ఉన్నది ఇయ్యలే నాకు మళ్ళా చిన్నది మళ్ళా చిన్నది మళ్ళా చిన్నది మళ్ళా అబ్బా మళ్ళా చిన్నది లేవు మళ్ళీ మళ్ళీ నేను వయసుపోతే బీరు పైసలు నాకు దాని మందే ఉంది దాని మంది ఉంది మళ్ళీ నేను నీకు ఇస్తే నేను మళ్ళీ అడిగితే మళ్ళీ ఆడు నాకు ఉద్దరి అడిగితే మళ్ళా చిన్నది మళ్ళా చిన్న అబ్బా మళ్ళా చిన్న పని అయితే కానీ మళ్ళీ చిన్న ఈ ఉద్దరబద్దు పాడుగా ఈ సుండత్తి మేము బాగుపడ్డట్టే ఇక డెవలప్ అయినట్టే ఇక్కడ దొరికి పొద్దులెత్తాను ఈ గండం ఎవరిలో పని చూసాను మంచి దొరికిన్నారు అన్నారా ఒక పిల్లాడు ఉన్నాడు దా ఏంది నా పిల్లాడి పేరుంది చంటి కరీంనగర్. ఏం తమ్ముడు ఏంది నీ బాధ ఏంది? చెప్పు తమ్ముడు సిగ్గుపాడే ఏంది నీ బాధ ఏంది? ఏమని సిగ్గుపాడు కానీ దయగారు ఎద్దు దా చెప్పకుండా గతగానే సిగ్గుపడతాను అమ్మాయి లెక్క. ఇగో స్వామి ఇగో ఈ పిల్లవాడు కరీంనగర్ నుంచి వచ్చిండట, మరి సిగ్గు అవుతుంది అంటాడు. ఏం సిగ్గు అయిందో ఇద్దరు అంటే నువ్వే చూడు. కరీంనగరా విద్యానగరా మారుతి నగరా మూడో విద్యాన వీళ్ళు చెప్పు నీ ప్రాబ్లం ఏంది? అత్త జ్వరం సిగ్గు ఇప్పుడు చెప్పడానికి సిగ్గు అవుతుందా? ఆడదానా నువ్వు సిగ్గు అవ్వడానికి చెప్పు. కనిపిస్తాను వాళ్ళు కనిపిస్తాను ఎక్కడ ఉన్నాయి చెప్పండి. దర్శనం తీసుకున్నారు ఇద్దరు కొనుక్కున్నారు దానికోసం. ఇంకా 2-3 రోజులు అయితే బయట వారెత్తారు, అమ్ముకుంటారు, వెళ్ళిపోతాయి, పొలిమలు దాటిపోతాయి. మొదల సులహించుకోవాలి మరి.
దీని కొద్దిగా సామాన్లు దానికి కొద్దిగా కొద్దిగా ఖర్చు అవుతుంది. ఇంటెనకయ్యా ఇంటి ముంగడైనా మరి వాళ్ళ మీద నా మళ్ళీ మరి వాళ్ళే చేసారా ఎవరో చేసేప్పుడు చెప్పిన వాళ్ళని ఎందుకు నాకు ఎరికే ఎవరు చేసినా నాకు ఎరికే అవసరం అదంతా చెప్పండి ఎంత ఇప్పుడు కాదు కానీ చెప్పండి అయ్యగారు ఎందుకు వచ్చినాం అయ్యగారి దగ్గరికి గాలు కూడా చెప్తావా అమ్మ చెప్తాడు చెప్పాలి ఇంటిని కూడా అమ్మా ఇంటెన్ కూడానా అదే ఏం చేసినాం మేము ఇంటిని కూడా ఊరు తోలవాడు ఇద్దరు కలిసిరు నమ్ముకుంటారా ఇక నమ్ముకోండి అమ్ముకుంటారు మరి పైసలు 2 రోజులు పోతాయి కదా. మీ దర్శనం ఇయ్యం అవి దొరికితే ఇస్తాం ఇప్పుడు పైసలు ఇస్తాను పూజ చేయాలి పూజ చేస్తే రేపు జరుగుతుంది బయట సాయంత్రం మీ బల్ల మీ ఇంటికాడ ఉంటాయి ఉన్నాకనే తెచ్చిస్తా మీరు అసలు పూజ ఎట్లా చేయాలమ్మా చెయ్యండి మనం మత్తు కోల్పోవాలి కదా కోల్పూరి తెచ్చిస్తాం బల్లచ్చి ఇంటికాడ మట్టుకాడ నిలుచుంటే తెచ్చిస్తా ఎంత చూద్దాం తెచ్చిస్తా ఎంత కొంత ఏమో మరి ఎంత 5,000 ఇస్తా వాడు సగగారు సరే మరి 5,000 ఇస్తే నేను పూజ మొదలు పెడితే రాత్రి వరకు నేను బల్ల మీ ఇంటికి వస్తే రేపు మొత్తం పైసలు ఇవ్వాలి ఇస్తాం లేకపోతే మాత్రం మనకు ఉండాలి సరే పూజ చేస్తావు కూడా రాలేదారా నాయన వాడు కడుపు నొప్పి అంటాడు వాడు సైకిల్ అంటాడు వాడు బయలు పెడతాను అంటాడు ఇది నీ పిల్లలు ఇవేళ్ళు ఏ పైసలు ఎప్పుడే తీయాలి నేను ఇక చెయ్యి అంత మంచి వ్యవస్థ ఇంకా ప్లాన్ చేంజ్ చేయాలి ఇక ఇట్లా కలదు ఇక ఎప్పుడే చదువుతామో ఏం కథ మాది ఏమైనా మరి ఏ పని సంపాదించిన ఏం సంపాదించు పూర్వం నారాయణ ఉండేది ఆ 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు 5 రూపాయలు ఇస్తారు వారం రోజులలో గివ్వ ఉచ్చగాడు కూడా సంపాదించుకుంటారు రాబాయ్ అడక తిన్నా కూడా నీకు వేసవేసి నువ్వు సామ్యం నమ్మించి అందరు పుకార్లు వేపి మంది వేస్తే నువ్వు సంపాదించి కదా సులభ కాంప్లెక్స్ లా పైకాన అడిగేటోడు కూడా సంపాదిస్తాడు. ఇది నీకు తిండి దండగా నీకు పొద్దుకినాక 90 దండగా నీకు అన్ని దండగానే గాలి తిరిగేటోని తీసుకొచ్చి నిన్ను పంతులు చేసి నిన్ను బయట ఫేమస్ చేస్తే నువ్వు ఈ పంచాయతీ చేస్తానవా ఎంతమంది పెద్దోళ్ళని వెళ్తే ఏం చేసేవారా బైకి 5 రూపాయలు 10 రూపాయలు ఏమన్నా అడిగినావా లేకపోతే వాళ్ళను అడక తిన్నావా? ఏమిటాయి పాపం ఒక్కొక్కరి దగ్గర 1000 విండాలి ఎప్పుడు నేర్చుకుంటారు అవి నీకు ఏం పని చెప్పినా దాడిగైనా అందుకని నీ అబ్బాయిలో నిన్ను ఊరికెళ్ళ కొడతాను బయటికి వేరే నా నెత్తి మీద పెట్టుకొని మోసినందుకు నువ్వు గీత అలా పోయి సులభ కాంప్లెక్స్ లో సంపాదించినది ఏపటి సంపాదించిన తీ పంచుకున్నాను తీ తీ ఇక్కడ పంచుకున్నాను తీ. అరే మొన్న సామితోని ఓ ముచ్చట చెప్పేది ఉండే మర్చిపోయినా ఒక్కటే 2 ముచ్చట్లు మాట్లాడినా ఇంకోటి ముచ్చట చెప్పేది ఉండే ఉన్నాడా మరి మళ్ళీ బయటికి పోతావు అందరు బయట మంది చూసి జనాలు మనం పట్టుకొని తీ ఎప్పుడు తీసినావు తీ ఏదైనా తీయమైన డోర్లు వేసే ఉన్నాయి ఎవరు లేరు అందరూ అయిపోయింది. ఉన్నాడా ఏం చేస్తాడు తీరా దీని అమ్మాయి అసలు చిల్లరదన్నా ఎప్పుడు ఎదుగుతావు ఎప్పుడు బాగుపడతావు ఒక బీర్ కూడా రాదు వాక్యం. వీళ్ళు సాగులు అనుకున్నాం కానీ వీళ్ళు దొంగ సాగులా వీళ్ళందరూ జనాలను మోసం చేసుకుంటా పైసలు తీసుకుంటున్నారు. చెప్తా సంగతి చెప్తా. అవునా నీకు 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 నాకు నీకు 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 నాకు నీకు నీ అదేంట్రా మనం 1 2 3 1 2 దీంతేనా ఇంకా లేవా? అందరి దగ్గర మోసం చేసి పైసలు వసూలు చేస్తారా మీరు? పైసలు దొంగ సాగులు వేసి మీరు దొంగ సాగులు వేసి అందరి దగ్గర కూరగాయల దగ్గర సైకిల్ పోయిందని కడుపున తండాల్లో కూడా బరువు లేని కూడా వేసి దొంగ సాగు వేసి సాగుతావా ఆ మూలకున్న కట్ట తీసి వాయించుడు మొదలు పెట్టాను. ఇంకొకసారి పొరగా ఇంకొకసారి వేసి మోసం చేస్తావా అరే ఇంకోటరా
ఏ ఊరికి ఇచ్చిన ఒక్కొక్కడు